ఓం శ్రీ గురుభ్యో నమః. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిः దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో వర్ణో నైవ జాతిర్న భవతి పురుషో నానపుంసం న చ స్త్రీః నాకారం నైవకారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం తత్వం నో తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మత్స్య మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః తథైవ సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. తల్లి నిన్నుదలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదువాక్కునను సంప్రీతిన్. జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. పఠామి సంస్కృతం నిత్యం. నిత్యం రోజు ప్రతిరోజు. సంస్కృతమును పఠామి చదువుతున్నాను. కహ ఎవరు? అహం. అహం సంస్కృతం నిత్యం పఠామి. రోజు ఈ శ్లోకం అనుకుంటే సంస్కృతం మాట్లాడినట్టే కదా. సందర్శక మహాశయులు చాలామందికి ఈ శ్లోకం వచ్చేసింది, శ్లోకాలు వచ్చేసాయి. ఇవన్నీ కూడాను వాక్యాల్లో పెట్టండి. అహం సంస్కృతం నిత్యం పఠామి, అహం సంస్కృతం నిత్యం వదామి. నేను రోజు సంస్కృతం మాట్లాడుతున్నాను. అహం సమ్యక్ సంస్కృతం ధ్యాయామి. నేను సమగ్రంగా సంస్కృతం గురించి ధ్యానం చేస్తూ ఉంటాను, మననం చేసుకుంటూ ఉంటాను. వందే సంస్కృత మాతరం. సంస్కృత మాతరం అహం వందే. నేను సంస్కృత మాతకు నమస్కారం చేస్తున్నాను. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం. సంస్కృతస్య ప్రసారాయ, సంస్కృతం యొక్క ప్రచారానికి నైజం సర్వం దదామ్యహం, నా సర్వస్వాన్ని సమర్పిస్తున్నాను. అంతకంటే నాకు కావాల్సింది ఏమిటి?
సంస్కృతం మన భాష, భారతీయ భాష, భారతీయుల సర్వస్వం, భారతీయుల యొక్క పూజా విధానాలను, సంప్రదాయాల్ని, సంస్కృతిని ప్రతిబింబించే భాష సంస్కృత భాష. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు, దృశ్యకావ్యాలు, శ్రవ్యకావ్యాలు అన్నీ ఉన్నవి కేవలం సంస్కృత భాషలో మాత్రమే. మంత్రశాస్త్రం అంతా, తంత్రశాస్త్రం అంతా, యంత్రశాస్త్రం అంతా ఉన్నది సంస్కృతంలోనే. సంస్కృతం లేకపోతే మంత్రాలు లేవు, యంత్రాలు లేవు, శాస్త్రాలు లేవు, తంత్రాలు లేవు, ఉపనిషత్తులు లేవు, వేదాలు లేవు, ఏమీ లేవు. సర్వం నాస్తి. సంస్కృత భాషయా సర్వం అస్తి. సంస్కృత భాషతో సర్వం అస్తి, సర్వం ఉన్నది. సంస్కృత భాషయా వినా సర్వం నాస్తి. సంస్కృత భాష లేకపోతే ఏమీ లేదు. సంస్కృతస్య సదా భక్త. నేను సంస్కృత భాష ఎప్పుడు భక్తున్నే. వందే సంస్కృత మాత్రం. సంస్కృతస్య కృతే జీవన్. సంస్కృతం కోసమే జీవిస్తున్నాను. సంస్కృతస్య కృతే యజన్. సంస్కృతం కోసమే నా ఆరాధన, నా ఉపాసన. ఆత్మానమాహుతం మన్యే. నన్ను నేను సమర్పించుకుంటున్నాను సంస్కృత భాషకు, సంస్కృత భాష జననికి. వందే సంస్కృత మాతరం. ఇంకా ముగ్గురు ఋషుల్ని స్మరించుకుంటున్నాం. ఆ ముగ్గురు లేకపోతే మనకు సంస్కృతం లేదు, మనము లేము, సంస్కారమే లేదు. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి గర్వకారణాలు రెండే, సంస్కృత భాష, సంస్కృతి. ఎందుకు సంస్కృత భాషకు ప్రాధాన్యం ఇచ్చారంటే సంస్కృత భాష లేకపోతే సంస్కృతి లేదు. సమ్యక్ కృతి సంస్కృతి. పరిపూర్ణమైన సంస్కారమే సంస్కృతి. పరిపూర్ణమైన సంస్కారం మనకు కలగాలంటే సంస్కృత భాష ఉండాలి. అతః సంస్కృత భాషా జనన్యై ఆత్మానం ఆహుతం మన్యే. ఆత్మానం సమర్పయామి. నన్ను నేను సమర్పించుకుంటున్నాను ఆ మాతృదేవి సేవకు. అటువంటి జననికి, అటువంటి సంస్కృత భాషా జనని, సంస్కృత భాషా మాతృదేవతను సేవించి తరించి ధన్యులైన ఋషిత్రయం, మునిత్రయం, అమృతపుత్రులు, అమృతస్య పుత్రాః, త్రిపురుషాః, త్రిమునయః, త్రియర్షయః. కే తే కే వారెవరు? పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. వ్యాకరణ భిక్షను ప్రసాదించాడు పాణిని మహర్షి. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం వాడు. శాకటాయనపురం సింధు నదికి అవతల, ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నది, అక్కడ జన్మించాడు ఆయన. అప్పుడు అఖండ భారతం, ఖండ భారతం కాదు, అఖండ భారతం. అప్పుడు ఆ మహానుభావుడు పాణిని క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో మనకు అందించాడు. అష్టాధ్యాయి జగన్మాత. అలాంటి మహానుభావుడు. సంస్కృత వాంగ్మయం అనే జగత్తుకు తల్లి అష్టాధ్యాయి. 8 అధ్యాయాల్లో ఆయన వివరించినటువంటి 2400 సూత్రాలు అష్టాధ్యాయి. ఆ వ్యాకరణ సూత్రాలే లేకపోతే మనం మాట్లాడేది సరైన మాట కాదు. అందుకే భర్తృహరి మహాకవి, విక్రమార్కుడు యొక్క తమ్ముడు భర్తృహరి మహాకవి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆయన తపస్సు చేసి మహాపాండిత్యం పొంది మనకు అందించిన శ్లోకాలు నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. ఎవరికి వాళ్ళకు విభాగం చేశాడు. శృంగారం కావాల్సిన వాడికి శృంగార శతకం ఇచ్చేశాడు, వైరాగ్యం కావాల్సిన వాడికి వైరాగ్య శతకం అందించేశాడు. జీవితానికి కావాల్సిన నీతిని సూత్రాలని అందించినటువంటి నీతి శతకం కూడా ఇచ్చాడు మనకి. అందులో ఆయన చెప్తాడు సంస్కృత భాష గురించి. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా
కేయూరాణి. కేయూరు అంటే భుజకీర్తి. రాజులు భుజాలకు తమ కీర్తిని పెంపొందించేటట్టుగా ఆభరణాలు పెట్టుకుంటారు. దాన్ని భుజకీర్తి అంటారు, కేయూరం అంటారు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా. మనిషికి అలంకారాలు భుజకీర్తులు కావు. హారాన చంద్రోజ్వలా, చంద్రకాంత మాణిక్యాలతో ప్రకాశించే హారాలు ఆభరణాలు కావు. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా. గొప్ప గొప్ప పరిమళ భరితములైనటువంటి ఫేనకములు, ఆంగ్ల భాషలో సోప్, తెలుగులో సబ్బు, సంస్కృతంలో ఫేనకం. బట్టల సబ్బును వస్త్ర ఫేనకం అంటారు. ఫేనకం, ఫేన అంటే నురుగునిచ్చేది కనుక ఫేనకం. అటువంటి ఫేనకాలు బాగా రుద్ది శరీరానికి వన్నెచ్చుకుంటే అది అలంకారమా? న స్నానం న విలేపనం. కస్తూరి, పునుగు, జవ్వాది, మంచిగంధం, రక్తచందనం ఇవన్నీ కలిపి విలేపనంగా పూసుకుంటే పౌడర్గా, సంస్కృతంలో విలేపనం అంటారు, ఆంగ్లంలో పౌడర్ అంటారు, తెలుగు పొగడరు అంటారు కొంతమంది. వికృతి, ఆంగ్ల భాషకు వికృతి. ఈ విధంగా అది పూసుకుంటే మాత్రం అలంకారం అవుతుందా? నా స్నానం నా విలేపం నా కుసుమం. ఒళ్ళంతా పూలతో అలంకరించుకుంటే అది భూషణమా? నా అలంకృతామూర్ధజా. కేశాలకు రకరకాల అలంకారాలు తగిలిస్తారు, అవి అలంకారాలు కావు. తాత్కాలికమైన అలంకారాలు ఇవి. ఒకరోజు బాగుంటే మరో రోజు బాగుండవు, వాటి వన్నె తరిగిపోతుంది. మరి ఏమిటి అసలైన అలంకారం? వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. ఏ భాష, ఏ మాట అయితే వ్యాకరణం చేత సంస్కరించబడినటువంటి వాణి ఉంటుందో అదే మానవుడికి, వ్యక్తికి సరైన అలంకారం, వాస్తవమైన అలంకారం, నిజమైన అలంకారం. యా సంస్కృత ధార్యతే, సంస్కరించబడినటువంటి వాణి. వాణ్యేకా సమలంకరోతి పురుషం. పురుషం నామ స్త్రియం పురుషమపి. పురుషం అంటే కేవలం మగవాళ్ళకి కాదు, మానవుడు అంటే స్త్రీ పురుషులు ఎలా వస్తారో ఆ విధంగా ఇక్కడ అందరూ ఆబాలగోపాలం అందరూ వస్తారు. పిల్లల దగ్గర నుంచి నిరక్షరాస్యులైన గోపాదుల వరకు కూడా సంస్కారం ఉంది వాళ్ళకి. నిరక్షరాస్యులు కాదు, చాలా పొరపాటు. సంస్కారం ఉన్నటువంటి గోపాదుల వరకు కూడా అందరికీ కూడా గాం పాలయతీతి గోపాలక. అటువంటి వాణి ఏకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. యా సంస్కృత వాణి ధార్యతే సా సమలంకరోతి పురుషం. ఏదైతే సంస్కరించబడినటువంటి వాక్కు ఉంటుందో, వ్యాకరణం చేత సంస్కరించబడిన వాక్కు ఉంటుందో అదే మానవుడికి నిజమైన అలంకారం. క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. క్షీయంతేఖిల భూషణాని. క్షీయంతేఖిల ఒత్తుఖ. ఒత్తులు పలకడం నేర్చుకోవాలండి సంస్కృతం నేర్చుకునేవాళ్ళు. ఒత్తులు పలకాలి. ఒత్తులు లేకపోతే అర్థాలు మారిపోతాయి. ధాత అంటే బ్రహ్మ, దాత అంటే దానం చేసేవాడు. సంస్కృతంలో రుకారాంత ధాతు శబ్దం ఉంది. రుకారాంత పుల్లింగ ధాతు శబ్ద. కళాశాలలో విద్యార్థులు ధాతు శబ్దం చెప్పమంటే వాళ్ళకోసారి దాత, దాతారు, దాతార అంటుంటారు. నేను అప్పుడు వాళ్ళని హెచ్చరిస్తుంటాను, చాలా తప్పు చెప్తున్నారు మీరు, తప్పుది అర్థం మారుతుంది. రుకారాంతఃపుంలింగో ధాతృశబ్ద బ్రహ్మ. ఒత్తు పెట్టాలి. ధాతృశబ్ద బ్రహ్మ, ధాత ధాతారౌ ధాతార. అలా ఒత్తు పెట్టకపోతే ఏమవుతుంది? అర్థం మారుతుంది. రుకారాంతఃపుంలింగో ధాతృశబ్ద, దానం చేసేవాడు, దాత దాతారౌ దాతార. అందుకే ఒత్తులు పెట్టమంది. ఉచ్చారణలో సరైన స్పష్టత ఉన్నప్పుడే అది మనకి ఎప్పుడైనా సరే మనకు ఆధారం అవుతుంది. మరో విశేషం ఏంటంటే పాణిని మహర్షి చెప్పాడు, పతంజలి కూడా వ్యాఖ్యానం చేశాడు దాని గురించి. తన భాష్యం అంటే వ్యాఖ్యానం, ఆ భాష్యంలో ఆయన వ్యాఖ్యానించాడు. ఏమిటంటే సంస్కృతంలో ప్రతి అక్షరం మంత్రమే, అమంత్రం అక్షరం నాస్తి.
మంత్రం కాని అక్షరం ఏది లేదు సంస్కృతంలో. ఏమిటి మంత్రం? ఏం చేస్తుంది? మననాత్ త్రాయతే ఇది మంత్రం. దాన్ని మననం చేసుకుంటూ మాటి మాటికి ఉచ్చరిస్తూ ఉంటే దాన్ని అది రక్షిస్తుంది. కథం రక్షతి? కథం రక్షతి మంత్రం? మంత్రం ఎలా రక్షిస్తుంది? మన శరీరంలో క్లోమరసం, ఆంత్రరసం, పైత్యరసం ఇలాంటి రసాలు కొన్ని ఉన్నాయి. ఆ రసాలు సరి అయిన నిష్పత్తిలో ఉత్పత్తి అవ్వటం వల్ల మనకు జీర్ణశక్తి, జ్ఞానేంద్రియ శక్తి, కర్మేంద్రియ శక్తి పనిచేస్తూ ఉంటాయి. అలాంటి మన శరీరంలోని వివిధ రసాయనాలు సరైన స్థితిలో, సరైన నిష్పత్తిలో ఉత్పత్తి కావడానికి మన ఉచ్చారణ మాత్రమే కారణము. అది మంత్రశక్తి అంటే. మంత్రాలు చదివితే చింతకాయలు రాలుతాయా? అవి రాలితే నీకు లాభం, రాలేకపోతే నీకు నష్టం. అది చింతకాయల వరకే. కానీ ఇక్కడ అది కాదు. ప్రతి అక్షరం మంత్రమే. అమంత్రం అక్షరం నాస్తి. మంత్రము కాని అక్షరం లేనే లేదు. ప్రతి అక్షరాన్ని స్పష్టంగా, సంయుక్త అక్షరాన్ని, ద్విత్వాక్షరాన్ని స్పష్టంగా పలికినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఆంత్రరసం, క్లోమరసం, పైత్యరసం ఇలాంటివన్నీ కూడా, అలాగే శరీరంలో భాస్వరం ఉంది, ఇనుముంది, ఉప్పుంది, లవణం, ఇవన్నీ కూడా సరి అయిన నిష్పత్తిలో సమంగా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. అలా అవి నిర్వర్తించడానికి మన యొక్క ఉచ్చారణయే ప్రధానమైనది. మన భాష ప్రతి అక్షరాన్ని పలికే భాష, అక్షరాల్ని పలకకుండా వదిలే భాష కాదు. ఆ వాతావరణాన్ని బట్టి ఆ చలి ప్రాంతంలో ఉండే వాళ్ళకి అక్షరాలు సరిగ్గా పలకవు గనక, నోరు వణుకుతూ ఉంటుంది గనక సంయుక్త అక్షరాలు పలకరు. KNOWLEDGE, KN తీసేస్తారు, నాలెడ్జ్ అంటారు. కే పోయింది, ఎక్కడికి పోయిందో వాళ్ళకి తెలియదు. GIRL, ఆర్ పోయింది. WALK, ఎల్ పోయింది. ఒక్కొక్క అక్షరాన్ని తీసే భాష వాళ్ళది, అక్షరాన్ని తీసుకునే భాష మనది. ప్రతి అక్షరాన్ని ఉచ్చరించాలి, సమగ్రంగా ఉచ్చరిస్తే అది మంత్రం, శరీరాన్ని రక్షిస్తుంది. శరీరం లేకపోతే ధర్మసాధన ఎక్కడుంది? శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం. అలాంటి ధర్మసాధనమైన శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు ఉచ్చారణ కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని స్పష్టంగా మరి బాగా సమగ్రంగా ఉచ్చరించినట్లయితే ఆరోగ్యం ఎంత బాగుంటుంది. మనశ్శాంతి, శరీరానికి శాంతి, సమస్తం శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతిక శాంతి, ఆది దైవిక శాంతి, అన్ని శాంతులు మనకు ఏర్పడతాయి. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, సుందరకాండ పారాయణం, ఇవన్నీ కూడా స్పష్టంగా ఉచ్చారణ చేస్తూ ఉచ్చరిస్తూ పలికితే రక్షిస్తాయి మనల్ని అని చెప్పినవాడు పాణిని మహర్షి, పతంజలి మహర్షి, వివరించినవాడు వరరుచి మహర్షి. ఆ ముగ్గురిని స్మరించుకోకుండా మనం సంస్కృతం ఎలా చదువుకుంటాం? పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. ఇదానీం వామనావతార ఘట్టం ప్రవిశామహై. ఆయన వామనుడు అక్కడికి వెళ్ళి అంటున్నట్ట బలిచక్రవర్తిని చూసి, ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్ర అగ్నికాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖవ్రత దాన ప్రవణానువర్తి సుమనోరామా మనోఖేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మ్యో సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తితాన్. అటువంటి మహానుభావుడు మహాబలి, అటువంటి బలిచక్రవర్తి దగ్గరికి నేను వచ్చాను అనుకున్నట్ట అని అంటున్నాడు ఆయన. అని కుశ పవిత్ర అక్షత సంయుతం బగు దక్షిణ హస్తంబు చాచి ఇట్లనియే. ఆ చేతిలో శ్రీమన్నారాయణుడు వామనమూర్తిగా వచ్చాడు. ఆయన చేతిలో కుశలున్నాయి, దర్భలున్నాయి, రుద్రాక్షమాల ఉంది, అక్షతలున్నాయి. అక్షతలు కూడా తీసుకున్నాడు ఆయన, పవిత్రమైన అక్షతలు కూడా. అక్షతలు తీసుకున్న అక్షతలు ఎప్పుడైనా సరే అవతల వ్యక్తిని
మనం దీవించేటప్పుడు అక్షత ధారణ చేయాలి, అక్షతారోపణ చేయాలి. అక్షతారోపణ శాశ్వతమైన కీర్తిని, శాశ్వతమైన ఆయుర్దాయాన్ని, శాశ్వతమైన భోగభాగ్యాలని ఇస్తుంది. శతమానం భవతు శతాయు పురుష శతేంద్రియ ఏవేంద్రియే ప్రతిష్టతి అని అక్షతలు ఆరోపిస్తే శిరస్సుపై అది ఉభయతారకం. ఇచ్చేవాడికి మంచిది, పుచ్చుకునేవాడికి మంచిది. అవి లేనప్పుడు మనస్ఫూర్తిగా దీవించండి. ఇక్కడ ఆయన అక్షతలు చేత్తో పట్టుకుని కుశలతో సహితమైన అక్షతలు పట్టుకుని చెప్తున్నాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళ న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. ఎంత బాగా చెప్పాడండి మహాభక్త కవి పోతన. స్వస్తి, మన కార్యక్రమంలో చివర స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి, సు అస్తి, సు శుభము, అస్తి కలుగుగాక, శుభం కలుగుతుంది అని ఆకాంక్షిస్తున్నాం. శుభాకాంక్ష. భారతీయ తత్వం ఏంటంటే అందరూ బాగుండాలి, సమస్త లోకాః సుఖినో భవంతు అంటారు భగవాన్ బాబా వారు. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినః భవంతు. అందరూ బాగుంటే అందరిలో ఒకళ్ళమైన మనము బాగుంటాం. నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటే వీడు మాత్రమే బాగుంటే వాళ్ళందరూ పాడవుతే వీడు బాగుండడానికి ఎలా అవకాశం ఉంటుంది? అందరూ బాగుండాలి, వాడితో పాటు వీడు బాగుంటాడు. అంచేత వాక్కు పవిత్రం ఉండాలి. అందుకు ఇందాక అనుకున్నాం కదా, వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. సంస్కరించబడి వ్యాకరణం చేత సంస్కరించబడిన వాక్కు ఏదైతే ఉందో అదే నీకు అలంకారం. క్షీయంతే అఖిల భూషణాన్ని, క్షీయంతే అఖిల భూషణాన్ని ఒత్తుఖా ఉంది అక్కడ. దానికి ముందు అకారాన్ని తెలియజేసే, అకారం యొక్క ఉనికిని తెలియజేసే ఒక సంజ్ఞ ఉంది. దాన్ని అకార ప్రశ్లేష అంటారు సంస్కృతంలో. తెలుగు లిపిలో రాసేటప్పుడు 2 అంకె వేస్తుంటారు. దేవనాగరి లిపిలో, సంస్కృత లిపిలో రాసేటప్పుడు ఎస్ ఆకారంలో ఉంటుంది. అది దాన్ని అకార ప్రశ్లేష అంటారు. చదివేటప్పుడు దాన్ని ఉచ్చరించకూడదు. పలికేటప్పుడు విభజించి పదవిభాగం చేసి అర్థం చెప్పుకునేటప్పుడు మాత్రమే అఖిల లోకాని, అఖిల భూషణాని, క్షీయంతే అఖిల భూషణాని అని చెప్పుకోవాలి. చదివేటప్పుడు క్షీయంతే అఖిల భూషణాని సతతం అని చెప్పాలి. అర్థం చెప్పేటప్పుడు క్షీయంతే అఖిల భూషణాని సతతం. సతతం ఎల్లప్పుడూ అఖిల భూషణాని, సమస్త భూషణములు కూడా క్షీయంతే పోతుంటాయి. ఏమిటి మిగిలేది అసలైన భూషణం? వాగ్భూషణం. భూషణం సంస్కరించబడిన వాక్కే భూషణం. అటువంటి సంస్కరించబడిన వాక్కుని ఇప్పుడు ఆయన ప్రయోగిస్తున్నాడు. ఈ వామనుడు యొక్క ఆశీర్వాదం పూర్తి చేసుకుంటాం మనం ఇప్పుడు ఈ కార్యక్రమంతో. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. దానవలోకానికి ప్రభువైన జగత్రయీ భువన శాసనకర్తకు ముల్లోకాలు శాసిస్తున్నాడు ఈయన. కేవలం తన హావభావాలతో దేవతల్ని కూడా జయించినవాడు, ఉదారమైన భావం కలిగినవాడు, అధ్వర విధానాన్ని మంగళప్రదంగా నిర్వహిస్తున్నవాడు. అటువంటి దానవభర్తకు స్వస్తి కలుగుగాక అని దీవించి కరచరణాద్యవంబులు దవయవంబులు ధరించిన వేదరాశిలాగా కనిపిస్తున్నాడు. తర్వాత బలిచక్రవర్తికి వామనుడికి మధ్య జరిగిన సంవాదం మనకి రేపటి కార్యక్రమంలో వస్తుంది. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. అందులో మహాబలి, ఆయన యొక్క భార్య వింధ్యావళి మహాపతివ్రత శిరోమణి, ఆయన వ్రతశీలి దానశీలి, ఆ ఇద్దరు కూడా వామనుడితో సంభాషిస్తారు. మధ్యలో జోక్యం చేసుకుంటాడు గురువు శుక్రాచార్యుడు. ఆ విషయాలు రేపటి కార్యక్రమంలో మనం అధ్యయనం చేద్దాం. ధర్మస్య జయోస్తు.
అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.